దేవునామానికి స్తోత్రం. దేవుని పిల్లలమైన తర్వాత మనము ఆయనను అడగటం కాదు, ఆయన చెప్పినట్లు చెయ్యాలి. చేస్తే మనం ఏదైతే కావాలని కోరుకుంటున్నామో అది మనలో నుంచి పుట్టుకొచ్చేస్తుంది. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. నాకు ఇది చేత కావట్లేదు, చెయ్యి, నాకు ఇవ్వు, చెయ్యి, నేను ఎలాగుండాలి, నన్ను ఇలా చెయ్యి, నన్ను ఎలాగుంచు, ఇలా చెయ్యి. దేవుడు అంటాడు, ఒకప్పుడు ప్రభువులో లేనప్పుడు ఈ మాటలు అన్నావు, దానికి ఒక అర్థం ఉంది, దానికి ఒక న్యాయం ఉంది. నువ్వు చేయలేవు కాబట్టి, నీలో పాపం ఉంది కాబట్టి నేను వచ్చి నిన్ను విడిపించాను. ఇప్పుడు నా బిడ్డవయ్యావు గనక, నువ్వు నా సొత్తు అయ్యావు గనక, నాలో నీవు ఉన్నావు గనక, నీలో నేనున్నాను గనక ఇప్పుడు చెయ్యి 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 అంటాం కాదు, నేను చెప్పినట్లు నువ్వు చేస్తే ఏదైతే నీకు చేత కాటలేదో చేతనైన శక్తి నీలో నుంచే పుట్టుకొస్తుంది. ఎందుకంటే నీలో ఉన్నవాడు ఆ పుట్టుకొచ్చే జీవజల నది. దేవునామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.